హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ రీడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, అలానే మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది కూడా మనము క్లియర్గా చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనకి జస్ట్ ఇంకొక 140 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనము 2000 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే క్లియర్గా రీచ్ అయిపోతాము. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మీకు కానీ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గో టు వీడియో. సో ఒక బ్యాంక్ నిఫ్టీ, ఈ సెన్సెక్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే మనకి వార్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో వార్స్ జరిగేటప్పుడు మనకి మన ఇండియా 90% అంటే 85% to 90% ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ కూడా మనకి 50% ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది? మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చేసుకుంటుంది. సో ఇరాన్, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా. సో అక్కడ ఇరాన్ అనేది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనే రూట్ని వాళ్ళు బ్లాక్ చేశారు. చేయడం వల్ల ఓన్లీ క్రూడ్ ఒక్క ఫ్రైడే రోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు 17% అప్ అయింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నేను మీకు చార్ట్లో కూడా చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి, 17% అప్ అయింది. సో క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫర్ మార్కెట్స్. సో నార్మల్గా $60-70 ఉన్న క్రూడ్ ఈ వార్ పేరు చెప్పుకొని మనకి ఆల్మోస్ట్ $92 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మార్కెట్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏమంటున్నారంటే, గోల్డ్మెన్ సాచెస్ కానీ జేపీ మోర్గన్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ విల్ రీచ్ $150 per బ్యారెల్ అని అంటున్నారు. సో అదే కానీ నిజమయ్యింది అంటే మనమైతే ఫ్యూచర్లో ఇంకా పెట్రోల్ ప్రైసెస్ పెరగడం చూస్తాము, అలానే గ్యాస్ ప్రైసెస్ కూడా పెరగడం అనేది చూస్తాం. ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ 60 రూపీస్ పర్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్ అనేది కూడా పెంచారు. ఎందుకంటే ఖత్తర్లో ఎల్పిజి గ్యాస్ ఆపరేషన్స్ అనేవి స్టాప్ చేయడం వల్ల గ్యాస్ ప్రైసెస్ కూడా పెరిగాయి. ఇన్ ఫ్యూచర్ విల్ సి ఒక 10 to 20 రూపీస్ పెట్రోల్ ప్రైస్ పర్ లీటర్ అనేది కూడా పెరుగుద్ది. మీరు అందరికీ డౌట్ రావచ్చు, మన రష్యా నుంచి తెచ్చుకుంటాం కదా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బట్ తెచ్చుకున్నా కూడా డిమాండ్ పెరగడం వల్ల, బ్యారెల్ ప్రైసెస్ అనేది పెరగడం వల్ల మనకి ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే ఆ క్రూడ్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారో, సో ఈ లెవెల్ అంటే $95 పర్ బ్యారెల్ బ్రేక్ అయ్యాక యూ కెన్ గో ఫర్ లాంగ్ పొజిషన్స్ టిల్ 100, 120, 150 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పే వాళ్ళు $150 పర్ బ్యారెల్ వెళ్తుందని చెప్తున్నారు. సో మీరు చూడొచ్చు క్లియర్గా మనకి 2008 ఆ టైంలో మనకి 150 మార్క్ అనేది వెళ్ళింది. తర్వాత మళ్ళీ 2020 ఆ టైంలో అంటే 2022 ఆ టైంలో $130 వెళ్ళింది. మళ్ళీ ఈసారి వెళ్తుంది అంటున్నారు. లెట్స్ సీ వెళ్తుందా లేదనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. బట్ ఎవరైనా క్రూడ్ ఆయిల్స్లో కూడా ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉంది మనకి. సో మనం ట్రేడర్స్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాదు కదా, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ మనము ఎంటర్ అవ్వాలి, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని వచ్చేసేయాలి. ఈ లెవెల్ అంటే $95 పర్ బ్యారెల్ బ్రేక్ అయిందంటే వీ కెన్ గో ఫర్ లాంగ్ పొజిషన్స్. ఓకేనా? సో ఇదైతే గుర్తు పెట్టుకోవాలి. మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అంటే నా ఓన్లీ పెట్రోల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెసే కాదు, మనకి కంపెనీస్ ఒక ఆపరేషన్స్ తగ్గిపోతుంది. సో కంపెనీస్ యొక్క రెవెన్యూ కూడా తగ్గిపోతుంది, మనకి ప్రైసెస్ అనేది కూడా పెరిగిపోతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ సి ఏమవుతుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. సో లెట్స్ గో టు నిఫ్టీ. ఈ వీక్ అసలు నిఫ్టీ ఏమైంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. మీరు చూడొచ్చు, కరెక్ట్గా లాస్ట్ వీక్ మనకి వీకెండ్ అనేది మనకి వార్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వార్ నేమ్ చెప్పుకొని మన మార్కెట్స్ క్లియర్గా 5% అయితే ఫాలో అయింది, నియర్ టు 5% అనేది అయితే ఫాలో అయింది. మరి స్టిల్ ఇంకా నేను వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది చూపిస్తుంది. సో లెట్స్ అస్యూమ్ ఇంకా మనకు 200 to 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని అనుకుందాం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయంటే ఇట్స్ బ్యాడ్ ఫర్ అవర్ మార్కెట్స్ కాబట్టి, సో ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని అనుకుందాం. సో
ఏంది మరి మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మార్కెట్స్ నుంచి పడిపోతున్నాయి, వేస్ట్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అనుకోకండి. ఎందుకంటే లెట్స్ క్యాష్ రిజర్వ్ పెట్టుకుని ఉంచుకోండి. ఫ్యూచర్ మార్కెట్ కరెక్ట్ అయ్యాక, ఇంకా కొంచెం కరెక్ట్ అయ్యాక మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకుని ఇంకా కరెక్ట్ అయినప్పుడు యావరేజ్ చేసుకోండి, కానీ స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వకండి. ఎందుకంటే మన మార్కెట్స్ అనేది ఏం జీరో కాదు, అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో మన మార్కెట్స్ అనేది గ్రేట్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది. సో మరి రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో మేజర్ సపోర్ట్స్ ఏంది అంటే మనకి ఈ 24,400 అనేది, ఐ మీన్ ఈ 400 to 300 జోన్ ఉంది చూసారా, ఇది వెరీ వెరీ గుడ్ సపోర్ట్. ఇది కానీ బ్రేక్ అయిపోయింది అంటే మనకి నెక్స్ట్ ఇంకేమైనా మంచి సపోర్ట్ ఉంది అంటే 23,700 జోన్ మాత్రమే. 24,000 డౌన్ ఫిగర్, ఇట్ విల్ ఆల్సో యాక్స్ ఏ గుడ్ సపోర్ట్. బట్ గ్రేట్ సపోర్ట్ అయినా ఎక్కడైనా ఉంది అంటే మనకి 23,600 అనేది మనకి మంచి సపోర్ట్ జోన్. మరి రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి సార్ ఈ వీక్కి నిఫ్టీకి అంటే నేను ఇది అంటే 24,800 అనేది మంచి గ్రేట్ రెసిస్టెన్స్ అని చెప్పచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ సి 25,000 అనేది మనం మంచి రెసిస్టెన్స్. సో ఇవి నేను చూస్తున్న ఈ వీక్ ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండి సెల్ చేసుకున్నాలనుకున్న సెల్ చేసుకోండి. స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా స్ట్రాటజీస్ ఇలా లెవెల్స్ చూసుకుని అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇవి మరి ఓకే సార్, ఫైన్, సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది. మరి ఎట్లా ట్రేడ్ చేయాలి రేపు మనం మండే రోజు అనేది కూడా ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. మనం ఏమనుకున్నాము, మనకి ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది అని అనుకున్నాం కదా. సో 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంటే మన మార్కెట్ ఆల్మోస్ట్ ఈ 500 జోన్ దగ్గర క్లోజ్ అయింది. 300 పాయింట్స్ అంటే క్లియర్గా 25,000 మనకి ఇక్కడ 24,200 దగ్గర ఆ రేంజ్లో ఓపెన్ అవుతుంది మన మార్కెట్స్ అనేది. సో ఒకసారి సపోర్ట్స్ ఎక్కడ ఒకసారి మళ్ళీ డ్రా చేసుకుని మనం ఎట్లా ఏ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందా, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ కిందనే ఓపెన్ అవుతుంది 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే స్టిల్ రేపు మనకి నేను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు 23,000 24,000 అంటే 23,800 24,000 విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో రేపు నేను మార్కెట్స్లో నాకు వెంటనే నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది, నెగిటివిటీ ఉంది అని చెప్పి వెంటనే సెల్ చేయను. అలానే గ్యాప్ డౌన్ అయిపోయింది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది అని కూడా నేను బై చేయను. మార్కెట్ కాసేపు టైం ఇస్తా, ఒక 15 minutes 13 minutes టైం ఇచ్చి మార్కెట్ సెటిల్ అయ్యాక అక్కడ నుంచి నాకు ఏం డైరెక్షన్ చూపిస్తుంది, ఏ సపోర్ట్స్ దగ్గరికి వచ్చి రివర్స్ అవుతుంది అనేది నేను క్లియర్గా చూసి నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేవి మనకి చాలా దూరంగా ఉన్నాయి. సో ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చి నాకు రివర్స్ అవుతుందా, ఆ 24,000 దగ్గర రౌండ్ ఫిగర్కి వచ్చి రివర్స్ అవుతుందా అనేది నేను క్లియర్గా చూస్తాను. అయితే ఇక్కడ నుంచే రివర్స్ అవుతుందా అనేది ఏంది చూడాలి. ఎందుకంటే రేపు ఓపెనింగ్ అనేది మనం ఎవరు గెస్ చేయలేము. యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ అంత చూపిస్తుంది కాబట్టి ఆ రేంజ్ని మనం ఎజ్యూమ్ చేసుకుని మనము డిస్కస్ చేసుకుంటున్నాము. సో అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో రేపు మార్కెట్ టైం ఏమో. సో నేను ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమున్నా కూడా, అంటే మనకి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మా 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ కాకుండా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, లేకపోతే పాజిటివ్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి కదా, ఆ లెవెల్స్ అనేవి కూడా నేను క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రైడే రోజు మార్కెట్స్ ఓపెనింగ్ అట్ సపోర్ట్ అండ్ ప్లేస్ చేశాను, ప్రీ మార్కెట్ అప్డేట్స్ ఇచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ సంబంధించిన లైవ్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకుని మీరు టెలిగ్రామ్లో జాయినవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో ఇక్కడి వరకు మన వీడియోని చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ చేయండి.
సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్సెస్ అనేవి ఏంటో కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో 57,400 విల్ యాక్ట్ as వెరీ వెరీ గుడ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ వెరీ గుడ్ ఫాల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, ఆల్మోస్ట్ 56,000 వరకు అయితే మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్సెస్ ఏమున్నాయంటే 59,000 విల్ యాక్ట్ as గుడ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ యాజ్ 60,000 అనమాట. సో ఇవి ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి. సో మరి మండే రోజు ఏం చేద్దాం సార్, లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో అంటే అవి కూడా ఒకసారి చూద్దాము ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్డ్ ఎట్ గుడ్ సపోర్ట్ కాబట్టి మనకి నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి మనకి, ఆల్మోస్ట్ మళ్ళీ 56,000 దగ్గరే ఉంది, మంచి సపోర్ట్ ఏం లేదు. సో ఎవరైనా ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే 57,500. సో మనకి నిఫ్టీ ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఈ జోన్ కొంచెం సపోర్ట్ జోన్లో కనిపిస్తుంది 57,000. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే 1000 పాయింట్స్ ఫాల్ అనేది మనం ఈజీగా చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో, అది గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నా, మార్కెట్ సెటిల్ అయ్యాక ట్రేడ్స్ అనేది తీసుకుందాం, ఒకేసారి దూకేసే క్యాపిటల్ అనేది అయితే లూజ్ అవ్వకండి. సో ఇది సో ఫైన్ అండ్ వన్ సెన్సెక్స్, మనకి సెన్సెక్స్ కూడా ఒకసారి చూద్దాము ఏంది అనేది, ఎలా అయింది అనేది. సో సేమ్ నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది కాబట్టి మనకి చాలామంది సెన్సెక్స్ లవర్స్ ఉన్నారు కాబట్టి ఒకసారి సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్ మేజర్ రెసిస్టెన్సెస్ కూడా మనం క్లియర్గా చూద్దాము. సో సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్ మనకి ఈ 78,200 అనేది కూడా మనకి మంచి సపోర్ట్ జోన్. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్ అన్ని సపోర్ట్ దగ్గరే ఉన్నాయి. రేపు గిఫ్ట్ నిఫ్టీ బట్టి ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. సో 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా నిఫ్టీ 300 పాయింట్స్ ఉన్నాడంటే సెన్సెక్స్ ఈజీగా 800 to 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది జరుగుద్ది. సో అది ఎట్లా ఏందనేది ఒకసారి మనం క్లియర్గా చూడాలి. సో రేపు ఓపెనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన మార్కెట్స్కి, మేకర్ బ్రేక్ జోన్ అనమాట. అంటే ఇంకా ఫాలో అయ్యేలా చేస్తుందా, ఇక్కడ నుంచి అయినా రివర్సల్ అవుతుందా అనేది అయితే చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే వారు ఇవన్నీ అయితే ఆగేలా అయితే ఏం కనిపించట్లేదు ఎక్కడ. సో ఇది నిజంగా ఇది కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే 77,500 లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే సెన్సెక్స్లో చాలా చాలా గ్రేట్ ఫాల్ అయితే చూస్తాం మన మార్కెట్స్లో. క్లియర్గా 75,000 వరకు అయితే మనం సెన్సెక్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 80,000 అనేది మనకి మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ సి 81,500 అనేది కూడా మనకి గ్రేట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్. మరి ఇంట్రాడేకి సో చెప్పాను కదా ఏంటి మనకి ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూడాలి. సో ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే సెన్సెక్స్లో క్లియర్గా మనకి గ్యాప్ కవరింగ్ ఉంది, గ్యాప్ కవరింగ్ కూడా మనకి జరిగిపోతుంది. సో ఇది స్టాప్ లాసెస్ అనేవి పెద్దగా ఉంటాయి, ఇలా మనకి వార్ కానీ ఇంపాక్ట్ వచ్చినప్పుడు అది ఒక్కటే చూసుకుని మనము ట్రేడ్స్ అనేది అయితే క్లియర్గా చేసుకోవాలి. ఇది సో నేను ఇవి చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో మార్కెట్ రిలేటెడ్ లెవెల్స్ ఏమైనా చేంజ్ అవుతున్నా రేపు ఓపెనింగ్ బట్టి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ యాజ్ ఆఫ్ నో మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అయితే ఇవి. సో ఎవరైతే మన ఛానల్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం సార్ ఇన్నిసార్లు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇచ్చే వాల్యూ కంటెంట్ అనేది మీ మొబైల్ నోటిఫికేషన్ వరకు వస్తుంది. సో అందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇది సో మీరేమనుకుంటున్నారు, మార్కెట్స్ ఇంకా ఫాలో అవుతాయా లేకపోతే మార్కెట్స్ క్రాష్ అవుతుందా, క్రూడ్ ఆయిల్ ఇంకా షూటప్ అవుతుందా, నిజంగా $200 per barrel అవుతుందా లేదా అని చెప్పి మీ కమెంట్స్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.